ధనమూలమిదం జగత్ అన్నారు కదా. కాబట్టి డబ్బు లేనిది ఏది నడవదు. ఇప్పుడు దాదాపు చాలామంది అప్పుల సమస్యల్లో బాధలు పడుతున్న వాళ్ళకి డబ్బు కావాలి. ఇంట్లో మనకి ఏ కష్టం లేకుండా అన్ని క్రమంగా ఉండాలంటే డబ్బు కావాలి. పుట్టింది మొదలుకొని సచ్చేదాకా మన వ్యవహారం అంతా నడవాలంటే డబ్బే కావాలి. కాబట్టి చాలామంది మనుషుల హృదయాల్లో డబ్బు ప్రధాన కేంద్రాన్ని ఆక్రమిస్తుంది. హృదయాలని డబ్బు లాగుతుంది. అయితే దేవుడు ఒక విచిత్రమైన మాట అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకసారి చూస్తారా వచనం బైబిల్ నుంచి? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. అదే అధ్యాయం చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అది దేవుడు సిరి ఉంటే దేవుడితోనన్నా, లేకపోతే సిరితోనన్నా, అంటే డబ్బుతో. అర్థమైందా? ఉంటే దేవుడితోనన్నా లేకపోతే డబ్బుతోనన్నా. ఆ పై వచనాల్లోనే చెప్పాడు, నీ ధనం ఎక్కడుండును నీ హృదయం అక్కడ ఉండునని. ఏమండి, మొట్టమొదట మనుషుల మీదికి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందో